చైనా మాంజాకు మరో ప్రాణం బలైంది. మాంజా మెడకు చుట్టుకొని 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. కుకటపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో పాటు కుమార్తె బైక్పై వెళ్తుండగా కుకటపల్లి వస్తున్నారు. వివేకానంద నగర్లో హైవే వద్ద చైనా మాంజా బాలిక మెడకు చుట్టుకొని కింద పడిపోయింది. మెడకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదన్నట్లుగా ప్రభుత్వ యంత్రాంగం తీరు ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజాకు మరో ప్రాణం బలైంది. మాంజా మెడకు చుట్టుకుని 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మనం ఇంత నిబంధనలు పెట్టి ఇంత కఠినంగా ఆంక్షలు పెట్టినా కానీ ఇప్పుడు కూడా ఈ ప్రాణాలు బలైపోతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏమంటారు? అంటే మీరు అన్నట్టు అంటే కరెక్ట్ గా నిబంధనలు అమలు చేయకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం చెప్పాలి. అసలు ముక్కు పచ్చలని 5 సంవత్సరాల పాప చనిపోవడం తీవ్ర విషాదం ఇస్తుంది. తల్లిదండ్రుల బాధకు అంతేలేదని చెప్పాలి. నగర వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ఈ చైనా మాంజా అమ్మకాలు జరిగాయి. అంటే పోలీసులు కొంత దాడులు చేసి వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా సీక్రెట్ గా కొన్ని కమిషనరేట్ల పరిధిలో జరిగింది. ఇప్పుడు ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కూడా జరిగింది. అయితే ఎవరైతే పాప తన తండ్రితో పాటు బైక్ పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తను అంటే ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏడుస్తున్న నుంచి ఒక్కసారి పేరెంట్స్ చూసే సమయానికే తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. 5 సంవత్సరాల మిస్టర్ ఆదిత్య సంబంధించి గొంతుకు తీవ్రమైన గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే అప్పటికే తీవ్రమైన రక్తస్రావం అయింది. కాబట్టి ఆ పాప చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని ఆసుపత్రికి అంటే మనకి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక తల్లిదండ్రుల బాధ కనిపించలేదని చెప్పాలి. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంత ప్రమాదకరంగా ఈ మాంజాలు ఉన్నప్పటికీ వీటిని నిషేధించడంలో, వీటి సప్లైను ఆపడంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకంటే వరుసగా ప్రమాదాలు, ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అయితే ఈ మాంజా వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చిన్నారి చనిపోవడంతో, విశ్వకాదిత్య చనిపోవడంతో ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్ సంబంధించి విషాదం నింపింది. అయితే ముఖ్యంగా మాంజాలకు సంబంధించి ఇప్పటికీ చాలా చోట్ల ఇంకా పతంగులకు సంబంధించి ఎగరవేసిన తర్వాత ఆ మాంజాలు ఇంకా చెట్లను వేలాడుతూ కావచ్చు, మనకు ఎలక్ట్రిక్ పోల్స్ కు సంబంధించి కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా పశుపక్షాదులు చనిపోయాయి. ఇప్పుడు మనుషుల ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఇప్పటికైనా వాటిని గుర్తించాలి. జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది కూడా వాటిని గుర్తించి ఎక్కడెక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉంటే వాటిని తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మిగతా సిబ్బందిపై ఉందని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాపకు సంబంధించి మాత్రం డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అవును రమణ, ఇప్పటిదాకా మనం చూస్తున్నాం, ఇప్పటిదాకా చాలా ఆంక్షలు విధించారు. చైనా మాంజాలు కానీ, ఇట్లా గాజు పెంకులతో చేసిన మాంజాలు కానీ, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చాలా అవగాహన కార్యక్రమాలు చూసాం. అయినా కానీ ఇప్పటికి కూడా ఇంకా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే పసిపాప ప్రాణం పోయింది ఈరోజు. ఎట్లా వీళ్ళు అధికారులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపించింది. అంటే మనకు గ్రౌండ్ లెవెల్ క్షేత్ర స్థాయిలో సరిగ్గా ఈ రైడ్స్ జరగలేదనేది మాత్రం కాదనే నిజం. కొంతమంది వ్యాపారులు కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి డబ్బులు ఆశ చూపెట్టి వాటిని ఇష్టారాజ్యంగా అమ్ముకోవడం చేశారు. అయితే కేవలం వినియోగదారులకు సంబంధించే కాదు, మనం మామూలుగా ఈ చైనా మాంజాను వినియోగిస్తూ పతంగా ఎగరేసిన వారికి సంబంధించి కూడా, అంటే వినియోగదారులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి చాలా ప్రమాదకరం చెప్తారు. రేపు ఆ ప్రమాద బారిన పడే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఇటు ఇరు పక్షాలకు సంబంధించి ఇటు వినియోగదారులు, అమ్మకందారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగానే ఇలాంటి పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయని చెప్పాలి. చాలా మంది ఇప్పటికీ చనిపోయారు. ఇప్పుడు ఈ చిన్నారి మృతితో అయితే కనీసం ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉన్నాయో ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి సందర్భంగా హాలిడేస్ లో చాలా మంది ఈ పతంగులు ఎగరవేశారు. వాటికి సంబంధించి ఆ తెగిపోయినటువంటి చైనా మాంజా వాళ్ళకి సంబంధించిన అన్ని చాలా చోట్ల ఉంటాయి. వాటిని గుర్తించి ఇప్పుడు తొలగించడం ద్వారా కొద్ది మేరైనా మనం ఈ ప్రమాదం నుంచి నివారించవచ్చు. కనీసం భవిష్యత్తులోనైనా చైనా మాంజా అసలు లేకుండా చేయాల్సిన బాధ్యత
ఖచ్చితంగా ప్రభుత్వాలపై ఉందని చెప్పి మాత్రం మనకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రస్తుతం చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు, ఎందుకంటే అది ఊహించని ప్రమాదం, అలాంటి ఒక సేనా మాంజా కారణంగా తమ కూతుర్ని కోల్పోవడం, తమ పాపని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోతుంది చెప్పాలి. ఇలాంటి అంటే ఇప్పుడు కనీసం చిన్నారి మృతితో ప్రభుత్వ అధికారుల వర్గాల్లో ఖచ్చితంగా చిన్నం రావాల్సిన అవసరం ఉంది. పోలీస్, జిహెచ్ఎంసీ అన్ని సంబంధించిన యంత్రాంగాలు వెంటనే చర్యలు చేపడాల్సిన అవసరం ఎంతగా కనిపిస్తుంది. అవునవును, థ్యాంక్ యూ రమణ. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోర్లో ధరించే దుస్తులతో అశ్విక దళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శననిచ్చింది. और भारत के संबंध एक महत्वपूर्ण अवसर, बदलते परिवेश में भविष्य की ओर एक सार्थक पहल। 76 साल पहले सन 1950 को सुबह 10:30 बजे 21 तोपों की आवाज ने ऐलान किया था कि भारत अब गणराज्य बन गया है। तब से हर దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది విచ్చేశారు. Energy, space and agriculture. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రను ప్రదానం చేశారు. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రను అందజేశారు. का आदर्श वाक्य है 17 मेघ हर मैदान फतेह। रेजिमेंट का आदर्श वाक्य बलिदानम वीर लक्षणम। Corps band is led by Subedar A.A. Khan of the Ability of Conventional Infantry and Special Forces. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ పాక్ సరిహద్దుల్లో అటారీ వాఘా బార్డర్ వద్ద బీటింగ్ రిట్రీట్ నిర్వహిస్తున్నారు. భారీగా ప్రజలు సరిహద్దుకు చేరుకొని బీఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలను వీక్షించారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో అటారీ వాఘా బార్డర్ దద్దరిల్లింది. తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. I extend my warm greetings to the people of Telangana on the solemn occasion of the 77th Republic Day of India. I pay my tribute to the countless martyrs who laid down their life so that India could be free and independent from the British rule. After independence, the Constitution of India came into force from 26 January 1950, and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation, enshrining justice, liberty, equality, and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration. It is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity. It is a national festival that reflects the soul of India. Democracy is the foundation upon which our Constitution was built. Enabling self-rule by the people, for the people, on this sacred day, we must rededicate ourselves to our ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేదికలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణలో పార్టీ సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ, జనరల్ సెక్రటరీలు, మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
ధృతరాష్ట్రుడిలా మారాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని నిజాలను స్పీకర్ చూడలేకపోతున్నారని మండిపడ్డారు. చేవళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా స్పీకర్ మాత్రం అంగీకరించడం లేదని అన్నారు. అధికారికంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా గుర్తించడం లేదని కేటీఆర్ స్పీకర్పై అసహనం వ్యక్తం చేశారు. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రం లెక్కనే ఉన్నది. చేవెళ్ళ 5 ఏళ్ల బుడ్డపొరగాని అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంఖ్యలో దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు, ఇంకేనా మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నడుతూనే ఉంటది, మోసం యథావిధిగా జరుగుతుంది. అందుకే మోసపోకండి. ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నారనుకో, బొంతలో పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో, మొయినాబాద్లో, చేవెళ్లలో, శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, సింగరేణి వివాదంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కిపోతున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం కలవనుంది. కేటీఆర్ సారథ్యంలో గవర్నర్ దగ్గరకు వెళ్లనున్న నేతలు సింగరేణి కుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే సింగరేణి స్కామ్లో సీఎం, డిప్యూటీ సీఎం ఆరోపణలు చేస్తున్న గులాబీ నేతలు అందుకు సంబంధించిన వివరాలను సాక్ష్యాలతో అందించనున్నట్లు సమాచారం. బీజేపీ సంస్థాగత అధ్యక్ష ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఎంపీ లక్ష్మణ్ కీలక బాధ్యతలు చేపట్టేందుకు తెలంగాణ బీజేపీ తరఫున ఆయనకు సన్మానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఎంపీ లక్ష్మణ్ ఉండటం తమకు ఎంతో గర్వకారణమని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్గత ఎన్నికలు జరగాలంటే కేవలం బీజేపీలోనే సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీలో సంస్థాగత ప్రక్రియ అనేది ఒక పండుగ వాతావరణంలో సాగిందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు కావాలంటే మినిమం 12 ఏళ్లు క్రియాశీలక సభ్యత్వం ఉండాలని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. వారిని కూడా కో రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించింది. బీజేపీలో సంఘటన పర్వం అంటే ఈ సంస్థాగత ప్రక్రియ అనేది ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకునేటువంటి ప్రక్రియ. ఇది ప్రజాస్వామికంగా, అంతర్లీనంగా, ఇంటర్నల్ డెమోక్రసీ ఆర్గనైజేషన్లో మన పార్టీకి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏతుందో దానికి లోబడి మనం ఎన్నికల ప్రక్రియను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటాం. ఈసారి కొద్దిగా ఆలస్యమైంది. ఇది కూడా 2024 నుంచి 27 వరకు ఉన్నటువంటి ప్రక్రియ. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా పోలింగ్ బూత్ నుంచి జాతీయ అధ్యక్షుల వరకు ఎన్నిక జరిగేటువంటి విధానం ఒక బీజేపీలో మాత్రమే ఇది కొనసాగుతాం. అందుకని కార్యకర్తలందరూ కూడా ఒకసారి విధిగా మన పార్టీ యొక్క రాజ్యాంగ పుస్తకాన్ని చదవాలి. దానివల్ల ప్రాథమిక సభ్యత్వము, క్రియాశీలక సభ్యత్వము, పోలింగ్ బూత్ కమిటీకి ఎవరు అర్హులు, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఎవరు అర్హులు అనేది కూడా అందులో అంతా విశదీకరించండి, తగ్గించండి, పూర్తిగా విశదీకరించండి. పార్టీ నియమాలు తెలవకుండా, పార్టీ యొక్క నిబంధనలు తెలవకుండా మనం తరచుగా మాట్లాడుతుంటాం. కాబట్టి పార్టీ మీద మనకు ఏ రకంగా సిద్ధాంతపరంగా మనము ఇవాళ మన ఫిలాసఫీ తెలుసుకుంటున్నామో పార్టీ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం. ఆ రకంగా నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ రాష్ట్రాల యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్ను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా
తొర్రూరులో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. తొర్రూరులో 280 ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇంకా ఏమైనా పెండింగ్లో పనులు ఉంటే పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని ఆర్డీఓను ఆదేశించారు. తొర్రూరులో సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఫైర్ స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ భవన్లో హెచ్సియు విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షణ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనను అభినందిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడే రాహుల్ గాంధీ ఆచరణలో దాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ నినాదమైన బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ విలువలు పతనం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యనుమల రాజ్యాంగం నడుస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు. బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా, ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు, కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారించింది. సిట్ నోటీసులపై సంతోష్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, రేపు సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈసారి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా లేఖ రూపంలో హెచ్చరికలు అందడం సంచలనంగా మారింది. ఆసిఫ్ నగర్కు చెందిన అబ్దుల్ హఫీజ్ పేరుతో ఈ లేఖ వచ్చినట్లు సమాచారం. అంతకుముందు కూడా విదేశాల సహా పలు ప్రాంతాల నుంచి రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా లేఖ ద్వారా హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలకు వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేఖ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ఆసిఫ్ నగర్ పరిసరాల్లో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే భద్రతను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని సమాచారం. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్రం జీరామ్జీ పథకం తీసుకురావడంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ప్రతిరోజు 2 గ్రామాల్లో సభలు నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడనున్నారు. జాతీయ ఉపాధి చట్టం జాబ్ కార్డు హోల్డర్లతో సమావేశం చేసి వారితో కలిసి భోజనం చేస్తారు. 28న మెదక్, మానకొండూర్, 29న వేములవాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 30న మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం అనంతరం సాయంత్రం ఆలేరు నియోజకవర్గంలో గ్రామ సభ నిర్వహిస్తారు. 31న నకరికల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు టెక్నాలజీతో సమస్యలు పరిష్కరించవచ్చని, సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సాంకేతికత అందిపుచ్చుకునే ఉద్యోగులు, అధికారులను ప్రోత్సహించాలని సూచించారు. 2026 ఏడాది టెక్నాలజీ డివైన్ డిసిషన్ మేకింగ్ ఇయర్గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకొని గ్రీవెన్స్ సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. డేటా గ్రీవెన్స్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు సీఎం. మాజీ మంత్రి జోగి రమేష్ పై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ అత్యంత అవినీతిపరుడని, అన్ని రకాల మాఫియాలో ఉన్న వ్యక్తి అని, చేసిన తప్పుకు 83 రోజులు జైల్లో ఉండి వచ్చారని మంత్రి సుభాష్ అన్నారు. అమర్నాథ్ అనే వ్యక్తిని గుంటూరు జిల్లాలో క్రూరత్వంగా చంపేసినప్పుడు జోగి ఎక్కడికెళ్లాడని ప్రశ్నించారు. మృతుడి కుటుంబానికి ఏం న్యాయం చేస్తానని నిలదీశారు. సిగ్గు అనిపించట్లేదేమో కానీ చూసిన వాళ్ళు అందరూ సిగ్గుపడతా ఉన్నారు. మాట్లాడితే బీసీ కార్డు తీసుకురావడం, లేకపోతే దేవుళ్ళని తీసుకురావడం, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీరు చెప్తా ఉంటే. ఏదో పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. రాజకీయంగా అనేక రకాల ప్రెస్ మీట్లు పెడతారు. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఆ ప్రెస్ మీట్లు పట్టుకుని మీరు ఇళ్ళ మీద దాడి చేయటం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం, అలాగే పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళటం, పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి ధ్వంసం చేయటం, మీరు చేసిన నికృష్ట పనులన్నీ మర్చిపోయారా? మీరు అమాయకుడిగా నటిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? మాటల్లోనేమో మద్య నిషేధం, చేతల్లోనేమో మద్యం మాఫియా. మీ బతుకు ఎవరికి తెలియదు. అధికారులు మళ్ళీ బూతులు తిడతా ఉన్నారు. ఆయనేమో బట్టలు ఇప్పిస్తా ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి, మీరు బూతులు తిడతా ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్రం కోరనుంది. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ నెల 29న కేంద్రం ఆర్థిక సర్వేను చేపడుతోంది. ఫిబ్రవరి 1న 2026-27 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలను టార్గెట్గా చేస్తూ మరో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు భద్రతా సిబ్బంది వెళ్తుండగా ఆదివారం సాయంత్రం కర్రెగుట్ట ప్రాంతంలో 6 ఐఈడీలను పేల్చారు మావోయిస్టులు. పేలుడులో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 10 మంది జిల్లా రిజర్వ్ సిబ్బందికి పాటు కోబ్రా టీంకు చెందిన ఒక జవాన్ ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన జవాన్లు రాయ్పూర్లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కంచుకోట అయిన కర్రెగుట్టలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలపై నిఘా పెంచిన కేంద్ర దళాలు ఎటకేలకు అక్కడ పాగా వేశాయి. కర్రెగుట్టలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి శర్మ ప్రకటించారు. 22,000 మంది సిబ్బంది 21 రోజులు మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించి 36 మంది మావోలను హతం చేశారని వెల్లడించారు. కర్రెగుట్ట సమీపంలోని తాడపాల క్యాంపులో సిఆర్పిఎఫ్ 196 బెటాలియన్ కోబ్రా సిబ్బంది జాతీయ జెండా ఎగురవేశారని తెలిపారు. कारेगुट्टालू जो पहाड़ है उस पर गतिविधियों की जानकारी होने से सर्च ऑपरेशन लॉन्च किया गया और वहाँ पर पूर्व से लगे कुछ आईडी और कुछ बीच में खाली समय पा करके और प्लांट किए गए थे ऐसे प्रेशर आईडी, इनके ब्लास्ट होने से कुछ हमारे 9 जवानों को चोट पहुँची, परंतु
ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని EU ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో పాటు భేటీ అనంతరం సెఫ్కోవిచ్ సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన పోస్టు చేశారు. ఏడాది కాలంగా జరుగుతున్న నిరంతర సంప్రదింపులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాధాన్యతను చాటుతున్నాయని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని ఆయన పోస్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రేపు భారత్ EU శిఖరాగ్ర సమావేశం జరగనుండగా ఈ సమావేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకం కానుంది. విజయవంతమైన భారత్ ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుందన్నారు యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన ఉర్సులా ముఖ్య అతిథిగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావడం జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రిపబ్లిక్ డే పెరేడ్ వీడియోను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఉర్సులా. యూరోపియన్ యూనియన్ జెండాను పరేడ్లో ప్రదర్శించడం భారత్ EU మధ్య రక్షణ బంధానికి నిదర్శనమని వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.